ఎంకిపెళ్లి సుబ్బిచావుకు వచ్చిందని ప్రజలందరూ సంతోషంగా వెయిట్ చేస్తుంది దీపావళి కోసం. జిఎస్టీ ఇప్పటిదాకా ఉన్నటువంటి స్లాబుల్లో రెండింటికి మార్చేస్తారు, అనేక ధరలు తగ్గుతాయని. అయితే ఇది వ్యాపారులకు ఎప్పటికిప్పుడు సమస్య కూర్చుంది. వ్యాపారాలు పడిపోతున్నాయి. ఎందుకంటే ఈ 2-3 నెలల పాటు దీపావళి వచ్చేలోపు ఈ తగ్గిపోతాయి అది తగ్గిపోతాయి అన్నటువంటి నేపథ్యంలో ఎలక్ట్రిక్ వెరైటీస్కి సంబంధించి ఏసీల ధరలు తగ్గుతాయని, టీవీల ధరలు తగ్గుతాయని, వాషింగ్ మిషన్ల ధరలు తగ్గుతాయని, రిఫ్రిజిరేటర్ల ధరలు తగ్గుతాయి అన్నటువంటిది పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు ఉన్నది 28%, ఇప్పుడు 18% స్లాబ్లోకి వచ్చేస్తుంది అన్నటువంటి. యాక్చువల్గా చూసుకుంటే మినిమం 10,000 రూపాయలు వేసుకోండి. మినిమం అంటే నార్మల్ కండిషన్ మ్యాక్సిమం 50,000 దాకా ఉంటుంది, 70,000 80,000 కూడా ఉంటుంది. 50,000 రూపాయలు వేసుకుంటే ఇది మినిమం 10,000 వేసుకుంటే 10,000కి 22,800 ట్యాక్స్, 1,800 అంటే అదే 50,000కి వచ్చేటప్పటికి చాలా మిగులుతుంది కదా. అంటే 2,000 రూపాయలు మిగులుతుంది. 10,000కి వచ్చేటప్పటికి 1,000 రూపాయలు మిగులుతుంది. అట్లాగా 50,000కి వచ్చేటప్పటికి 5,000 మిగులుతుంది కదా. కాబట్టి పబ్లిక్ వెయిట్ చేసేటటువంటి పరిస్థితి రాబోతుంది.